ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ కారు సీజ్, సింగయ్య మృతి కేసులో పోలీసుల దూకుడు, జగన్ను ఏటూగా చేర్చి నోటీసులు జారీ, ప్రమాదానికి కారణమంటూ జగన్ కారు సీజ్, మిర్చి యార్డ్ పర్యటన పైన మరో కేసు, తాజాగా పలువురు వైసీపీ నేతలకు నోటీసులు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్నటువంటి స్పందన ఈ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భారీగా జన సందోహం తరలి రావడం చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమికి ఏమాత్రం గిట్టడం లేదు. ఇది చాలా క్లియర్. గిట్టడం లేదు కాబట్టే పల్నాడు పర్యటన మీద ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారు. పొదిలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి వేళ టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి ఒక ఆందోళన సాగించి ఇరు శిబిరాల మధ్య వివాదానికి కారణమయ్యారు. ఇప్పుడు పల్నాడు పర్యటనలో జరిగినటువంటి ప్రమాదాన్ని కారణంగా చూపించి జగన్మోహన్ రెడ్డి సొంతంగా కొనుగోలు చేసుకున్నటువంటి కార్ని, బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ని సీజ్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి కారు అందించాలి, బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు చాలా పాతది, గతంలో వాడి పక్కన పెట్టేసినటువంటిది. అలాంటి కారు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని వేధించే ప్రయత్నం చేసింది. దాంతో జగన్మోహన్ రెడ్డి ఆ కారుని పక్కన పెట్టి ఓఎస్డీగా పనిచేసినటువంటి, ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి జీవీడి కృష్ణమోహన్ పేరుతో వైఎస్ఆర్సీపీ కోసం అంటూ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్ని కొనుగోలు చేశారు. ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ కార్ని ప్రభుత్వ అనుమతికి తగ్గట్టుగా, ప్రభుత్వ ఆదేశాలు నిబంధనలకు తగ్గట్టుగా మార్చి దాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా వాడుతున్నారు. ఇప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఈ ప్రభుత్వం సీజ్ చేసింది. అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్ళేదానికి ఆటంకాలు కల్పించాలి అనేటువంటి సంకల్పం ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రాకూడదు అనేటువంటి ఆలోచనతో సాగుతున్నట్టుగా స్పష్టమవుతుంది. లేదంటే ఆ కేసులో తొలుత వేరే వాహనాన్ని సీజ్ చేశారు. ఆల్రెడీ టాటా సఫారీ వెహికల్ గొట్టిపాటి సంబంధించినటువంటి హరీష్ది సీజ్ చేసి ఆయన డ్రైవర్ని విచారించి స్టేషన్ బెయిల్తో ఇంటికి పంపించారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కారుని కూడా సీజ్ చేశారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుంది? కార్లు సీజ్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అడ్డుకోవాలి, అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి జనం రాకుండా చెయ్యాలి, అనేక కేసులు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని అడ్డుకోవాలి, ఇలా వివిధ రూపాల్లో చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి, జగన్మోహన్ రెడ్డిని ఏ రీతిన కట్టడి చేయగలరు చూడాలి. ఎందుకంటే ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2027 నుంచి పాదయాత్ర చెయ్యాలి అని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఈ ఏడాది కాలం పాటు అక్కడక్కడ అడపాదడప ఏవో కార్యక్రమాలు పెట్టుకుని జిల్లాల వారీగా పర్యటన చేస్తూ అక్కడ పార్టీలో ఉత్తేజం నింపాలి అనేటువంటి సంకల్పంతో నడుస్తున్నారు. దీనికి బ్రేకులు వేయాలి, ఇలాంటి వ్యవహారాల్ని అడ్డుకోవాలి అనేటువంటి రీతిలో ప్రభుత్వం కదులుతుంది. అనుమతుల పేరుతో, ఆంక్షల పేరుతో అడ్డంకులు సృష్టించడానికి సన్నద్ధమవుతుంది. ఈ రెండు వ్యవహారాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి చూద్దాం. రాబోయే రోజుల్లో అవన్నీ జరగబోతున్నాయి.